హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? Part of the voter adhikar yatra. वोट अधिकार यात्रा निकाल वोटर अधिकार यात्रा पे కాసేపట్లో ఓటు అధికార యాత్ర ప్రారంభించిన ఓట్ అధికార్ యాత్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆలోచన వేదిక. ఓటు అధికార యాత్ర. బీహార్లో ప్రారంభమైన ఈ యాత్ర భారతదేశ ఎన్నికల వ్యవస్థపై ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ వంటి విపక్ష నేతలు ఎన్నికల సంఘాన్ని ఓటు చోరీ చేస్తుందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు ఓటు చోరీ జరుగుతుందనేది నిజమేనా? ఎన్నికల సంఘం ఈ విమర్శలపై ఎలా స్పందించింది? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రండి. ముందుగా మీరు ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి రాజకీయ అప్డేట్స్ను మిస్ కావద్దు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనే ప్రక్రియ చేపట్టింది. ఇది ఓటర్ జాబితాను సరిచేయడానికని ఈసీ చెప్తుంది. కానీ విపక్షాలు మాత్రం ఇది ఓట్ చోరీకి చేసే కుట్ర అని అంటున్నాయి. బీహార్లో 65 లక్షల మంది ఓటర్లు పేర్లు తొలగించబడ్డాయని, అందులో చాలామంది జీవించి ఉన్నా చనిపోయారని తొలగించారని ఆరోపణలు చేశారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్రలో ఇలాంటి ఓట్ల చోరీలు జరిగాయని చెప్పారు. ఉదాహరణకు బెంగళూరు సెంట్రల్ లోక్సభ సీట్లో 1 లక్ష ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓటు అనేది మన హక్కు. ఇది చోరీ అయితే ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థమేముంది? ఇది కేవలం బీహార్ సమస్య కాదు, మన దేశ సమస్య. ఈ ఆరోపణల నేపథ్యంలో ఓటు అధికార యాత్ర ప్రారంభమైంది. సాసారాం నుంచి ఈ యాత్ర మొదలైంది. ఇది 16 రోజులు, 1300 కిలోమీటర్లు, 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో మెగా ర్యాలీతో ముగుస్తుంది. దేశంలో ఓటు చోరీ జరుగుతుందని, బీహార్లో ఎస్ఐఆర్ అనే పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని, మోదీ బీహార్ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని, కానీ బీహార్ ప్రజలు దాన్ని అనుమతించారని రాహుల్ గాంధీ కర్ణాటకలో మహదేవ్పురాలో జరిగిన ఎన్నికను ఉదాహరణగా చెప్పారు. మా కూటమికి లోక్సభలో వచ్చిన ఓట్లు అసెంబ్లీలో కూడా వచ్చాయి, కానీ బీజేపీకి మాత్రం కొత్తగా కొన్ని లక్షల ఓట్లు పడ్డాయి. ఇక్కడే మాకు సందేహం వస్తుందని, ఇలా ఒక చోట జరగడం లేదని, దేశం మొత్తం జరుగుతుందని, బీజేపీ ఇలా ఓట్ చోరీ చేస్తుందని అన్నారు. 2023లో ఈసీ సభ్యులపై కేసులు నమోదు చేయకుండా చట్టం చేశారు. ఇది ఇంకా మా అనుమానాలను పెంచుతుందని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఓటర్లు టీషర్ట్లు ధరించి నా ఓటు చోరీ అయిందని నినాదానాలు చేశారు. ఇది కేవలం రాజకీయం కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం అని ఉద్ఘాటించారు. యాత్ర ప్రారంభమైన రోజే ఆగస్టు 17న మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ ఆరోపణలు అన్నీ నిరాధారమని కొట్టిపడేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ జాబితాను ప్రక్షాళన చేయడానికే అని అన్నారు. కానీ జ్ఞానేష్ కుమార్ ఏ ఆరోపణపైన కూడా సూటిగా స్పందించలేదు. 0 ఇంటి నెంబర్పై సమాధానం ఇస్తూ కొన్ని లక్షల మంది ఇల్లు లేక ఫుట్పాత్ మీద చెట్ల కింద ఉంటున్నారని, అలాంటి వారికి 0 నెంబర్ కేటాయించామంటున్నారు. మరి అలాంటి వారు ఇతర రాష్ట్రాల్లో లేరా? ఇలా కోట్ల మంది ప్రజలు ఉంటే మరి వారు వేరే రాష్ట్ర ఓటర్ జాబితాలో ఎందుకు లేరు? ఇంతకంటే నిర్లక్ష్యమైన సమాధానం ఏమైనా ఉంటుందా? ఓటర్ లిస్టు సవరించడానికి మీడియా కథనాలను తీసుకున్నాము అన్నారు. వారిని ఏమైనా ప్రమాణ పత్రం అడిగారా? కానీ ఒక బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ ఆరోపణలు నిరూపించడానికి 7 రోజుల్లో ప్రమాణపత్రం ఇవ్వాలని, లేకపోతే క్షమాపణ చెప్పాలని ఈసీ డిమాండ్ చేసింది. ఇది ద్వంద్వ ప్రమాణం కాదా? సరిగ్గా ఇలాంటి ఆరోపణలతో ప్రెస్ మీట్ నిర్వహించిన బీజేపీకి చెందిన అనురాగ్ ఠాగూర్ని మాత్రం ఎలాంటి వివరణ కోరలేదు. ఇక్కడ ఈసీ పక్షపాతం బయటపడుతోంది. ఈసీ ప్రెస్ మీట్ను యాత్రకు కౌంటర్గా చూస్తున్నారు. ఆరోపణలు చాలా రోజులుగా వస్తుండగా ఈసీ సరిగ్గా యాత్ర ప్రారంభం రోజే ప్రెస్ మీట్ నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏంటి? సుప్రీంకోర్టు కూడా 65 లక్షల తొలగింపుల వివరాలు ప్రకటించాలని ఆదేశించింది. ఇది పెద్ద చర్చను రేపుతోంది. స్నేహితులారా, ఓటు అధికార యాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక ముందడుగు. మీ ఓటు మీ శక్తి, దాన్ని రక్షించుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. నమస్కారం. జై హింద్.